మనం ఒక స్థలం కొంటాం. ఈ స్థలం పక్కన ఉన్నోడు ఇందులోంచి ఒక 5 గజాలు 10 గజాలు ఆక్రమించుకుంటాడు. వాడేదో బిల్డింగ్ కట్టేసుకుంటాడు. మనం ఆ టైంలో అక్కడ లేము, ఎక్కడో ఉన్నాం. మన స్థలంలో వాడు వేసుకున్నాడని తెలిసి మనం వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాం. పోలీసులు అది సివిల్ మ్యాటర్, మీరు వెళ్ళి కోర్టులో తెలుసుకోండి అంటారు. మనం అప్పుడు మున్సిపాలిటీ దగ్గరికి పోవాలా, కార్పొరేషన్ దగ్గరికి పోవాలా, కాగితాలు సంపాదించాలా, సర్వే చేయించాలా, అవన్నీ పట్టుకెళ్ళి వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. వీటన్నిటి పుచ్చుకుని సివిల్ కేసు వేయాలి. ఏళ్ళు గడిచిపోతుంది. ఈలోపు వీడు వెల్ సెటిల్ అయిపోతాడు. అయితే గీతే అప్పుడు కూడా కోర్టు ఆ 10 గజాలకి డబ్బులు ఇచ్చేవయ్యా అని చెప్తుంది. కథం, ఇటు పోరాడి వేస్ట్. దీంతో అదే ఓ రౌడీ దగ్గరికి వెళ్తే వెంటనే ఓ 10 మందిని పంపిస్తాడు, అదంతా కొలగొట్టిస్తాడు. అదే ఈ రౌడీ దగ్గరికి ఆక్రమించినోడు వెళ్ళాడు అనుకోండి, ఆ మిగతా 90 గజాలు కూడా వీడికి ఇచ్చేయమని చెప్తాడు, ఆక్రమించినోడికి ఇచ్చేయమంటాడు. రౌడీ దగ్గరికి ఎవరు ఫస్ట్ వెళ్తే వాడిదే న్యాయం. పోలీసులు ఫెయిల్యూర్ రౌడీకి ఉపయోగపడింది. ఇదే పాత ఆంధ్రప్రదేశ్, ఇదే పాత రాయలసీమ, పాత కోస్తాలోని రౌడీజమైన రాయలసీమలోని ఫ్యాక్షనిజం అన్న దాని చుట్టూతోనే తిరిగింది. సత్వర న్యాయం కోరేటటువంటి సందర్భంలో వ్యవస్థల పేరుతో ఏళ్ల తరబడి సాగతీసేటటువంటి చట్ట వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, స్పందించని చట్ట వ్యవస్థ, పొరపాటున పోలీసు అధికారులు స్పందిస్తే సివిల్ మ్యాటర్లకు దూరుతున్నారంటూ లీగల్గా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంతో వ్యవస్థలు కంట్రోల్ ఆగిపోయేటప్పటికీ విచ్చలవిడి ఇష్టారాజ్యం జరిగింది. మొదట్లో అది సంతోషం ప్రజలకి. ఎందుకు? బాధితుల పక్షాన్ని నిలిచేవాళ్ళు రౌడీలు, ఫ్యాక్షనిస్టులు. కొంతకాలం పోయేటప్పటికీ వాళ్లే బాధ పెట్టడం ప్రారంభించారు, వాళ్లే భూములు ఆక్రమించుకోవడం ప్రారంభించారు, వాళ్లే ఆస్తులు ఆక్రమించుకోవడం ప్రారంభించారు. బెజవాడలో అట్లాంటి ప్రాపర్టీస్ బోల్డ్. ఇద్దరు అన్నతమ్ముల మధ్య గొడవ అయితే ఇద్దరికి చిరొక 10 లక్షలు, చిరొక 20 లక్షల చేతిలో పెట్టేసి కోట్ల రూపాయల విలువైన భూములు తీసుకొని అసలు ఏ డబ్బులు ఇవ్వకుండా తన్ని తరిమేసి లాక్కున్నటువంటి కోస్తాల కుప్పలు తెప్పలు. రాయలసీమలో ఇట్లాంటి అరాచకాలు బోలెడు. అవసరమైతే చెంపావతల పడేసేసినటువంటిది. అంటే మొదట ఆనందంగా కనిపించినటువంటిది ఆ తర్వాతన విషపు వృక్షమయ్యి కబళించేసింది. చివరికి మంచి వ్యాపారం ఒకటి పెట్టుకుని జాగ్రత్తగా ఎదిగి సెటిల్ అవుతుంటే ఈ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి వ్యక్తులు జోక్యం చేసుకుని లాక్కున్నటువంటి సందర్భాలు బోలెడు. చివరికి ఇక్కడ బ్రతకలేక హైదరాబాద్కు, బెంగళూరుకో, చెన్నైకో వెళ్ళి ఇక్కడతో పోల్చుకుంటే అక్కడ కూడా ఉంటుంది. అక్కడ 10% 20% రౌడీజం ఉంటుంది, ఇక్కడ 80% రౌడీజం. కాస్త జెన్యూన్ రౌడీలు ఉండేవాళ్ళు అప్పుడు. అందుకని అక్కడ వాళ్ళని ప్రసన్నం చేసుకుని బ్రతికేశారు. ఏళ్ల తరబడి అట్లా సాగిపోయింది. ఈ అరాచకాల నుంచి బయటపడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆ రోజున మీడియా పాత్ర మొదట్లో వెదవలే, భయమే, రాచచ్చేవాళ్ళు కాదు. శ్రీ గార్య బూర్య అని రాసేవాళ్ళు రౌడీలకి, ఫ్యాక్షనిస్టులకి. ఆ తర్వాత కాలంలో అయితే అన్యాపదేశంగా రాసేవాళ్ళు, పేరు రాయకుండా. అలాగ కొంతవరకు ధైర్యం చేసినటువంటి జర్నలిస్టులు, దాన్ని ప్రచురించడానికి ధైర్యం చేసిన సబ్ ఎడిటర్ల సాక్షిగా నిదానంగా వచ్చిన మార్పు. ఆ తర్వాత టీవీ ఛానళ్ళు వచ్చిన తర్వాత TV9 పుణ్యం అని చెప్పి డైరెక్ట్గా రౌడీజం, ఇదిగో వీడు రౌడీ, వీడు భూ కబ్జాదారు, వీడు అరాచకవాది అని ప్రొజెక్ట్ చేశాక, పబ్లిక్ కూడా బహిరంగంగా వచ్చి కేసులు పెట్టడం ప్రారంభించాక, అంతకుముందు సివిల్ సెటిల్మెంట్లు అన్న పోలీసులే ఆ విషయాల్లో క్రిమినల్ కేసులు పెట్టి యాక్షన్ తీసుకోవడం ప్రారంభించాక దారికి వచ్చింది. ఊరు బాగుపడింది, వ్యవస్థ బాగుపడింది. ఇవాళేంటి పరిస్థితి? అరాచకాలు తాండవిస్తున్నాయి. జర్నలిజం చచ్చిపోయింది, నీచత్వానికి దిగజారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంత కరపుత్రిక సాక్షి. బట్ ఈనాడు జ్యోతి పూర్తిగా దిగజారిపోయి తెలుగుదేశానికి బానిసత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. చివరికి జర్నలిజం అనేది చచ్చిపోయింది. ఆంధ్ర, తెలంగాణలో జర్నలిజం చచ్చిపోయింది. కేవలం రాజకీయ పార్టీల కార్యకర్తల్లాగా స్వరాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. ఎన్నికల సంఘం ఎందుకు పనిచేస్తుందో తెలియదు. పోలీసు వ్యవస్థ అధికార పక్షానికి దాసోహం అంటున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగాలు ఎమ్మెల్యేల చెప్పు చేతల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే న్యాయం అంటే అధికార పార్టీకి బానిసత్వం అన్నటువంటి రూట్లోకి వెళ్ళిపోయింది. జగన్ చెడగొట్టాడంటూ ఇప్పుడు దాన్ని జగన్ ఆ ప్రజల దగ్గరికి అలాంటి పెంట చేయలే. జగన్ చేసిన పని పబ్లిక్ దగ్గరికి సర్వీసుని తీసుకెళ్ళాడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా. కానీ
ఆ వ్యవస్థని జగన్ మీద ఉన్న కోపంతో నాశనం చేస్తూ ఈ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసి నాశనం చేసి ఇవాళ రోజున రివర్స్లో ఓవరాల్ వ్యవస్థలన్నీ కూడా బానిసత్వం చేస్తూ చివరికి ఎవరు బ్రతకాలో ఎవరు బ్రతకూడదో వీళ్ళు డిసైడ్ చేసే స్థాయికి వచ్చారు. ఈ పరిణామం జగన్లో లేదా జగన్ పార్టీలో మార్పు తెస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి. రాబోయే రోజుల్లో మనం ఎంతకంటే అరాచకం చేయాలి, ఎంతకంటే రాక్షసత్వం చేయాలి అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళకు వచ్చింది. మొన్నటిదాకా పరిపాలన అంటే దాంట్లో అంటే రాజకీయం వేరు పరిపాలన వేరు అని ఒకప్పుడు అనుకున్న చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయమే చేస్తున్నారు. రాజకీయాన్ని వేరు పరిపాలన వేరుగా చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాజకీయాన్ని ఇక చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. దీనివలన కార్యకర్తల్లాగా బ్రతికేటటువంటి వాళ్ళకి మాత్రమే ప్రయోజనం ఉంటుంది. మిగతా వాళ్ళు నానా తిప్పలు పడతారు, నానా కష్టాలు పడతారు. ప్రజాస్వామ్యం హత్యకి గురవుతోంది, ప్రజాస్వామ్యం కత్తిపోట్లకు గురవుతోంది, వ్యవస్థలు సర్వనాశనం అవ్వడం అనేటటువంటిది, చివరికి అధికార యంత్రాంగాలు దాసోహం అవుతుంటాం అనేటటువంటిది భవిష్యత్తు మనకి మన పిల్లలకి మన తరాలకి నాశనానికి కారణమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎదుగుదల ఎందుకు ఆగిపోయింది అంటే అలాంటి అరాచకం వల్లని. మళ్ళీ ఇప్పుడు ఆ ఎదుగుదలని చక్కగా ఉన్నటువంటి ఎదుగుదలను నాశనం చేసుకుంటున్నాం. ఇది మంచిగా చెడుకన్నది ఆత్మవిమర్శ చేసుకోకపోతే భవిష్యత్ తరాలకి మనం మిగిల్చేది బానిసత్వం.